అంగరాజుని అవమానించిన ద్రౌపది స్వయంవరం. భాగ్యం, ధైర్యం, ధర్మం కలగలిసిన గొప్ప సంఘటన ఇది. ఈ సంఘటన కౌరవ పాండవుల మధ్య ప్రతీకారం మొదలయ్యే ఒక ముఖ్యమైన మలుపు. పాంచాల రాజు ద్రుపదుడు తనకు శత్రువు అయిన ద్రోణాచార్యుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుని ఒక యజ్ఞం చేయిస్తాడు. ఆ యజ్ఞంలో నుండి ద్రౌపది మరియు ధృష్టద్యుమ్నుడు జన్మిస్తారు. స్వయంవరం ఏర్పాట్లలో ద్రుపదుడు ద్రౌపది పెళ్లికి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. దానికోసం ప్రపంచంలోని అగ్రరాజులను ఆహ్వానిస్తాడు. ఈ స్వయంవరం చాలా ప్రత్యేకమైనది. ఒక భారీ బాణాసంచ యంత్రాన్ని ఏర్పాటు చేస్తాడు. అందులో ఒక గొల్లపుంజలాగా ఉన్న లక్ష్యాన్ని చూసి అందులో గురిపెట్టి బాణాన్ని వెయ్యాలి. తలపై ఉన్న ఓ చక్రాన్ని చూశాకే గురి కనిపిస్తుంది. ఒకే విధంగా ఆ చేతితో 3 వెసువులను తిరిగించి బాణాన్ని గురి చెయ్యాలి. ఇది సాధారణ మనిషి తరం కాదు. శక్తి, దృష్టి, సమతుల్యత కావాలి. అప్పుడు అర్జునుడు, పాండవులు అప్పటికే అజ్ఞాతవాసంలో ఉంటారు. బ్రాహ్మణుల వేషంలో స్వయంవరం చూసేందుకు వస్తారు. బలవంతులతో సహా కర్ణుడు, దుర్యోధనుడు వంటి గొప్ప యోధులంతా విఫలమవుతారు. కర్ణుడు గురి చేయబోయే సమయంలో ద్రౌపది అతన్ని సూతపుత్రుడని తిరస్కరిస్తుంది. అప్పుడు అర్జునుడు ముందుకు వస్తాడు. బ్రాహ్మణుడిగా ఉన్న అతని లక్ష్యాన్ని పూర్తి చేస్తాడు. అర్జునుడు తన అన్నల దగ్గరికి వచ్చి అమ్మ భిక్షను తెచ్చానని చెప్తాడు. అప్పుడు కుంతీదేవి ఆమె కొడుకు ఏం తెచ్చాడో చూడకముందే అందరితో కలిసి పంచుకో అని చెబుతుంది. దీనివల్ల తర్వాత ద్రౌపది 5 పాండవులతో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. ఇది ధర్మ సంఖ్యగా నిబంధనగా మార్చబడుతుంది. ద్రౌపది స్వయంవరం ద్వారా అర్జునుడు తన మహత్తరాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. కర్ణుని హృదయానికి గాయమైంది. పాండవులు తిరిగి సమాజంలోకి వచ్చారు. భవిష్యత్తులో కురుక్షేత్ర యుద్ధానికి ఇది మొదటి మలుపు అయ్యింది. ఇది మానవ సంబంధాల విధి, ధర్మం, వైకల్యాన్ని తెలిపే ఒక గొప్ప భాగం. ద్రౌపది ఒక సాధారణ యువతి కాదు, ఆమె సృష్టినే ప్రభావితం చేసిన శక్తి.